మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం రాజ్ భవన్ రోడ్లో ఇక నెక్లెస్ రోడ్లో ప్రారంభమైంది పాదయాత్ర. రాజ్ భవన్ దగ్గరికి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్డు మీద బైఠాయించిన దృశ్యం మనకు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు పీసీసీ చీఫ్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇక్కడ దాకా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి రాజ్ భవన్కి దగ్గరగానే ఇక రోడ్డుపై బైఠాయించారు. అక్కడే కూర్చున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఆయన వాళ్ళు పట్టుకున్న బ్యానర్లో మనం ఇంతకుముందు చూసాం, మోదీ అదానీ భాయ్ భాయ్ ఎందుకు ఇలా, అందుకేనా ఆయనపై చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఒక పాయింట్. అండ్ మణిపూర్ ఈజ్ బర్నింగ్, మణిపూర్ రగిలిపోతోంది, మణిపూర్ కాలిపోతోంది, ఎందుకు దానికి సంబంధించి ఆపట్లేదు. ఈ రెండు అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకొని ఇవాళ ఏఐసిసి దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆ క్రమంలోనే హైదరాబాద్లో మనం చూస్తున్నాం కాంగ్రెస్ శ్రేణులన్నీ పాదయాత్రగా నెక్లెస్ రోడ్ నుంచి కథగా తరలి వచ్చాయి. అండ్ సీఎం చేతిలో మనం ప్లకార్డ్ చూస్తున్నాం, మోదీ అదానీ జోడీ దేశ ప్రజలారా కళ్ళు తెరవండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్లకార్డ్ని ప్రదర్శిస్తూ రాజ్ భవన్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న వీడియో మనం ఇప్పుడు చూస్తున్నాం. మెయిన్గా అదానీ వ్యవహారం అండ్ మణిపూర్ అర్రలపైనే ఈ నిరసన కొనసాగుతోంది. ఇంతకుముందే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు, అక్కడ భూభారతికి సంబంధించి చర్చించారు. ఆ తర్వాత ఇక నేరుగా ముందుగానే పిలుపునిచ్చిన మేరకు చలో రాజ్ భవన్కి తరలి వచ్చారు కాంగ్రెస్ నేతలందరూ. పీసీసీ చీఫ్ మహేష్ అండ్ తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక హైదరాబాద్ నేతలందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు. సో దాదాపు కాంగ్రెస్ పార్టీ అంతా అక్కడే ఉందని చెప్పుకోవచ్చు. మోదీ అదానీ జోడీ దేశ ప్రజలారా మీరు కళ్ళు తెరవండి. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ పేరిట ఒక ప్లకార్డ్ని, ఒక బ్యానర్ని ప్రదర్శించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మెయిన్గా మణిపూర్ అల్లర్ల గురించి మనం చూస్తున్నాం. కొద్ది నెలలుగా అక్కడ మణిపూర్లో అల్లర్లు చెలరేగుతున్నాయి, ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. ఎందుకు అవి ఆగట్లేదు? పూర్తిగా శాంతియుత పరిస్థితులు మణిపూర్లో ఎందుకు ఏర్పడట్లేదు? ఆ దిశగా కేంద్రం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? ఎందుకు బాధితుల్ని ఓదార్చట్లేదు? ఎందుకు అల్లర్లను ఆపట్లేదు? ఎందుకు దోషుల్ని శిక్షించట్లేదు? ఎందుకలా అక్కడ పరిస్థితి అలాగే ఉంది? ఎందుకు మార్పు లేదు అంటూ విమర్శలు చేస్తూనే ఉంది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మీద. దీనికి సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతున్నారు, చర్చలకు పట్టుబడుతున్నారు. అండ్ ఎక్కడైనా మీటింగ్లు పెట్టినప్పుడు కూడా విమర్శిస్తున్నారు. ఇలా జరుగుతూనే ఉంది మణిపూర్.